హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లవ్లీ థాట్స్. ఈరోజు న్యాచురల్ హోమ్మేడ్ షాంపూ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పబోతున్నాను, చూసేయండి. ఈ షాంపూని యూజ్ చేయడం వల్ల మీ హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది, స్ట్రెంథనింగ్గా ఉంటుంది, షైనీ ఉంటుంది, డాండ్రఫ్ కూడా కంట్రోల్ అవుతుంది. సో దీన్ని రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల మీ హెయిర్లో మీరే మార్పులు చూస్తారు. సో ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా మందారం ఆకులు తీసుకోండి, వాష్ చేసి తీసుకున్నాను. మందారం పూలు అండ్ లెమన్ తొక్కు కూడా మనం వాడి పడేసినవి కూడా యూజ్ చేయొచ్చండి. సో దాంతోపాటు అలోవీరా అండ్ రోస్మేరీ లీవ్స్ అండ్ మెంతులు నేను పొడి కొట్టి తీసుకున్నాను. మీరు అలా కూడా నార్మల్గా మెంతుల్ని కూడా వేసుకోవచ్చు, ఏం కాదు. అండ్ దాంతోపాటు వేపాకు. సో ఇదేంటి అంటే షాంపూ అండి. మనం రెగ్యులర్గా యూజ్ చేసే షాంపూ ఏదైనా కానివ్వండి, వాటిని యూజ్ చేయొచ్చు. లేదా షాంపూ బేస్ అమ్ముతారు, అది కూడా మీరు యూజ్ చేయొచ్చు. ప్రిపేర్ చేసే విధానం చూద్దాం రండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులో మీకు తీసుకున్న మెంతుల్ని తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను పెద్ద స్పూన్తో. అండ్ వేపాకు అండ్ మందారమాకులు, మందారం పూలు, లెమన్, రోస్మేరీ, సో అలోవీరా కూడా వేసేసుకోండి. రోస్మేరీ కూడా యాడ్ చేసేసుకోండి. సో కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకోండి. సో కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం, వచ్చేయండి. మిక్సీ పట్టేసిన తర్వాత ఫైన్ పేస్ట్ లాగా ఇలా మీరు మిక్సీ పట్టుకోండి. సో దీంతో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ యాడ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే మనం ఆకులు యూజ్ చేసాం కాబట్టి అన్నీ. సో మీరు వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం షాంపూ ఏ టైప్ అన్నా యూజ్ చేయొచ్చు అని చెప్పాం కదా, ఆ షాంపూని ఇందులో వేసేసేయండి. మళ్ళీ వేసేసిన తర్వాత ఒకసారి మిక్సీ పట్టుకోండి. మళ్ళీ మిక్సీ పట్టిన తర్వాత మనకి ఇలా ఉంటుందండి. మళ్ళీ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుందండి. మనం షాంపూ వేసినప్పుడు హ్యాండ్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు, కానీ మనం కంప్లీట్గా మిక్స్ అవ్వదని చెప్పి నేను గ్రైండ్ చేసుకున్నాను. సో ఇలా అయి ఉంటుందండి, మీకు బురుగు వస్తుంది. ఇలా అయితే మీకు కన్సిస్టెన్సీ రెడీ అయిపోయినట్టే. చూడండి ఇలా ఉంటుంది. ఇలా ఉంటే మనకు రెడీ అయిపోయిందని అర్థం. సో ఇప్పుడు మనం దీన్ని స్టోర్ చేసుకుందాం. సో ఏదో ఒకటి మీరు షాంపూ దాంతో అన్నా యూజ్ చేయొచ్చు అండ్ ఎక్కడన్నా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇలాంటిది తీసుకున్నానండి. సో దీంతో నేను ఫిల్ చేసుకుంటున్నాను. సో ఇలా కంప్లీట్గా ఫిల్ చేసేసుకోండి. మనం షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఇలా ఉందండి. ఈ షాంపూని మీరు ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు, ఏమీ కాదు. మీకు హెయిర్ అనేది చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఇంతే అండి, న్యాచురల్ హోమ్మేడ్ షాంపూ అనేది రెడీ అయిపోయింది. సో మీరు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోండి. 10 days ఆర్ 1 week కూడా మీకు అలానే ఉంటుంది. స్మెల్ మంచిగా ఉంటుందండి. సో దీన్ని మీరు రెగ్యులర్గా వాడండి, మీ హెయిర్లో డిఫరెన్స్ అనేది మీరే చూస్తారు. సో ఇలాంటి బిజీ లైఫ్ స్టైల్ వల్ల మనం ఇలాంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయలేకపోతున్నాం. ముందు కాలంలో అయితే వీటిని హెయిర్ ప్యాక్గా యూజ్ చేసేవాళ్ళు, అందువల్ల వాళ్ళ హెయిర్ అనేది చాలా హెల్తీగా ఉండేది. సో ఇప్పుడు ఉన్న మన బిజీ లైఫ్ స్టైల్లో